అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తాను. అందరికీ ప్రేస్తలా దైవజనులకు కూడా నా నిండు వందనాలు. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవ అనే అంశంను అయ్యగారు గత వారం ప్రకటించారు. ఈ దినం దాని కొనసాగింపుగా కొంచెం నేర్చుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా మంచి కాపరి, నీకు వందనాలు. పదే పదే నీ పాదాల చెంతకొచ్చి ప్రార్థించటకు, అర్థించటకు దీనులమైన మాకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు. గత నెలంతా కాపాడి మరి ఒక నూతన నెలను మాకు బ్రతుకులు ఇచ్చి ఈ మొదటి పునరుత్థాన దినమందే మేమందరము చేరి నేను స్తుతించి ఘనపరచుటకు, ఆరాధించి మహిమపరచుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు. వాక్యం ధ్యానించడానికి సిద్ధపడుతుండగా ఇప్పటికే మా మధ్యలోనికి వచ్చి మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవై ఇప్పుడు మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. ముచ్చటించబోతున్నందుకు వందనాలు. హెచ్చరించబోతున్నందుకు వందనాలు. అయ్యా, పూర్తిగా మమ్మును మీ వశంలోకి తీసుకుని మీకు ఇష్టమైన కార్యమంతయు మా అంతరంగంలో జరిగించి మహిమను మీరు పొందుకొని మమ్మను దీవించి పంపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మహిమ కలుగునుగాక. 1 లూకాసు వార్త 1వ అధ్యాయం 23. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత నియమించబడి దేవుని ఆధ్వర్యంలోనే తన సేవను జరిగించి ముగించిన ఒక యాజకుడు కూర్చి రాయబడిన మాటలు ఇవి. ఎవరా యాజకులు అని అంటే మనకు ఆ 1వ అధ్యాయములోనే 5-6 వచనాల్లో రాయబడి ఉంది. 6వ వచనం చదవండి చాలు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చాలండి. ఎవరు వీళ్ళు అని అంటే 5లో ఉంది, జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య ఎలిజబెత్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరిద్దరు కూడా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిచర్య అంటే మగవాళ్ళు చేస్తారు, యాజకుడు చేస్తాడు, సేవకుడు చేస్తాడు అని అందరికీ తెలుసు. అయితే నిన్నటి వారము దైవజనుల ద్వారా మాట్లాడిన మాటల్లో కూడా అతడు పరిచర్య చేయడం ఒక్కటే కాదు, తన కుటుంబాన్ని ఏ విధంగా ప్రభు మహిమ కొరకు ఆయన నిలబెట్టుకున్నాడో, ఏ విధంగా నడిపించుకున్నాడో మనకు నేర్పించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సేవ చేసే విధానాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉండగా ఇక్కడ తన తరగతి చొప్పున సేవ చేయడానికి నియమించబడిన జకర్యా అని ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య ఎలిజబెతు. వీరిద్దరూ కూడా దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ప్రపంచంలో లేక మన 2 రాష్ట్రాల్లో ఇంకా చాలా దేశాల్లో సేవ చేసే ఆ సేవకుని మీదనే అందరూ కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఆ సేవకుడినే చూస్తారు. కానీ ఈ సేవకుడు తానే చూసుకుంటాడు. ఇల్లుని చూడ్డు, పిల్లల్ని చూడ్డు, భార్యను చూడ్డు, తను వెళ్తున్నాడా లేదా, తను చేస్తున్నాడా లేదా అని
అది ఒక్కటే జరిగించడం, చూడచుకోవడం. ఎంతోమంది మనకు అలాంటి వాళ్ళు తెలుసు. నేను గమనించి నా ఎదుటికి వచ్చిన కొన్ని విషయాలైతే ఆ పాస్టమ్మలకు అసలు విధి విధానాలే తెలియవు. సంఘ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు తను నడిపిస్తున్నప్పుడు తన సహకారం ఎంత ఉందో తెలియదు, తను ఏ విధంగా జరిగించాలో తెలియదు. అసలు ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటి, ఆమె ప్రార్థనే రాదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని మహాకృప చేత ఆయా దేశ ప్రాంతాలు నేను వెళ్ళడం వలన చాలామంది నన్ను, నా కుటుంబాన్ని చూసి అమ్మ మాకు కొన్ని విషయాలు నేర్పమని వాళ్ళే అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఆ సోయి కూడా లేదు కనుక వాళ్ళ భర్తలు, ఆ పాస్టర్లు వచ్చి అడిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఎవరు వేలు పెట్టి చూపనక్కరలేకుండా వీరిరువురు కూడా దేవుని సకల విధములైన ఆజ్ఞలను, న్యాయ విధులను నడుచుకుంటూ నిరపరాధులుగా ఉన్నారు. వీరు దేవుని దృష్టికి నీతిమంతులయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుని దృష్టికి నీతిమంతులు అవ్వడం అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే మనుషుల దృష్టికి మాత్రమే మంచి వాళ్ళుగా కనపడేవాళ్ళు కోకొల్లలుగా ఉంటున్న ఈ కాలములో ఏ కాలమైనా దేవుని దృష్టికి వీరు నిర్దోషులుగా ఉన్నారు. ఎప్పుడు చెప్తున్నాను, ఎవరు ఏమనుకుంటున్నారో అనే దానికంటే దేవుడు ఏమనుకుంటున్నాడో అని భయపడితే మంచిది. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనను ఒక్కడిని మెప్పించగలిగితే సర్వ ప్రపంచం చచ్చినట్టు ఒప్పుకొని తీరుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పగవాడైనా ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవచ్చు, చాలా మంచోళ్ళు అనకుండా ఉండలేడు. మనుషులందరూ కూడా ఆయా దృష్టితో చూస్తారు. ఆయన దృష్టి, దేవుని దృష్టి నిష్కలంకమైనది. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన నిర్దోషులను దోషులుగా ఎంచనివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంతరంగము ఆయనకు బాగా కనబడుతుంది. పాతాళము, అగాధ కూపము ఆయనకు స్పష్టంగా కనపడినప్పుడు నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనబడును కదా అని వాక్యం చెప్తుంది. కనుక ఆయన ప్రతి చిన్నదానిని స్పష్టంగా చూసి ఆయన మనకు నడిపించేవాడు, హెచ్చరించేవాడు. మరి భయముతో బ్రతకమని మరి దైవజనుల ద్వారా ప్రకటించేవాడు కనుక ఆయనను మెప్పించడానికి చూడాలి. ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. వీరిరువురు అది చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం 8, 9 వచనాలు కూడా దయచేసి చదువుదాం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. చాలండి. ఇక్కడ తన వంతు ప్రకారంగా, తన డ్యూటీ ప్రకారంగా మరి ఆయన ఆలయంలోనికి వెళ్ళి ధూపము చేస్తున్నాడు. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుచుండగా. ధూపం అంటే ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే జకర్యా ఇచ్చిన ట్రైనింగ్ ఎంత మంచిగుందో మనము గమనించాలి. ఎంతోమంది యాజకులు సేవ చేసినట్టుగా, ఆలయములో పరిచర్య చేసినట్లుగా ఉన్నది, కానీ ఇక్కడే ఇలా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేచి ఉండి మా వంతు ఎప్పుడు వస్తుందో, మా నిమిత్తం ఆయన అర్పించిన దహన బలి దేవుడు అంగీకరించాడో లేదో ఆ విషయం మాకు తెలియాలి అని ఆతృతతో ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈయనతో ఏకీభవించి ప్రార్థన చేసే గుంపు ఇక్కడ మాత్రమే కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అనగా దైవజనుడు వాక్యం ప్రకటిస్తూ ఉండగా వాక్యం వింటూనే అంతరంగములో దేవుని స్తుతించడం, ఏకీభవించడం, ఆమేనని చెప్పడం, వందనాలు దేవునికి చెప్పడం,
మంచి పద్ధతి, బైబిల్ పద్ధతి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ. అంటే దైవజనుని యొక్క మనస్సుతో వీళ్ళు కూడా ఏకమయ్యారు, ఏకీభవించారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ యొక్క మనస్సు ఎదుర కూర్చున్న వాళ్ళది ఒకటైపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏకం అవ్వాలి అని వాక్యం చెబుతుంది కదా. ఏకం అవ్వడం అంటే మనం ఒకటంటుంటే మీరొకటిగా మాట్లాడడం, దైవజనుడు ఒకటి ప్రకటిస్తుంటే మనం ఒకటి ఆలోచించడం మనకు తగదు అని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఆ వాక్యముతో ఏకీభవించినట్లుగా, దేవుని మాటలకు ఓకే చెప్పినట్లుగా, తల ఒగ్గుతున్నట్లుగా, ఓకే స్వామి నేను అంగీకరిస్తాను, నేను నెరవేరుస్తానని చెప్పినట్లుగా ఆమేననటం, స్తుతించటం, ఏకీభవించడం ఎంతైనా శ్రేష్టమని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆ విధంగా అతడు ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా, ఇక్కడ ఒక్క చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన దైనందిన జీవితంలో మనమే దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. అసలు ఆలయం అంటేనే మనమే ఆలయం అని చాలాసార్లు మనము నేర్చుకున్నాం కదా. నేర్చుకున్నామా? ఓకే. ఈ ఆలయంలో మరి ఎందుకు వచ్చాము అని అంటే, మనమందరము వ్యక్తిగతంగా ఎవరికి వారమే ఆయన నివసించు ఆలయాలుగా మారడానికి ఇదొక ఫ్యాక్టరీ. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ దైవజనుల చేతికి అప్పగిస్తే ఆ దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉండగా మనము ఎవరికి వారమే ఆయన ఆలయాలముగా కట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఆ ఆలయములో ఉన్న 6 వస్తువులు ఉంటాయి. ఆ 6 వస్తువుల యొక్క కొలతలు మీరు గ్రంథాన్ని పరిశీలించి చదువుకుంటే, జఫన్య గారు సంఖ్యాకాండం చదవనట్టు మీరు ఈ చదవకుండా మానకండి, ఈ చదవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క అక్కడ వ్రాయబడిన అన్నిటి కొలతల కంటే ధూపవేదిక కొలత ఎక్కువగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనగా అన్నీ ఒక కర్రే, అన్ని దాని విధానాల్లో దేవుడు చెప్పాడు. కొలతల దగ్గరికి వచ్చేసరికి హైటు ధూపవేదిక ఎత్తుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన జీవితంలో అర్పణ, ఇవన్నీ సమర్పణ, వెలిగించబడిన ఈ జీవితము, సహవాసము, వీటన్నిటికీ మించి ప్రార్థన ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అక్కడంటాడు, ఆ కుడివైపునే మందస్సం ఉంటుంది, దానిపై కరుణాపీఠం ఉంటుంది, అక్కడ నేను నిన్ను కలుసుకునేదను అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉన్నటువంటి ఈ 5 కూడా, ఈ 4 కూడా మన జీవితంలో ఉండి ప్రార్థన లేకపోతే దేవుడు మనతో మాట్లాడడం అనేది సాధ్యం కాదు. వాక్యం చదువుకోవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం అని మనందరికీ తెలుసు. అలాగే నువ్వు ప్రార్థిస్తుంటే తిరిగి ఆయన జవాబు ఇవ్వాలి అంటే కూడా నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అది ఎక్కువగా ఉండాలి నీ జీవితంలో. అంటే నీకు 24 గంటలు ఉంటే నీ పనికి ఎన్ని చేసుకుంటామో, ఏ విధంగా మనం దాన్ని డివైడ్ చేసుకుంటామో, వీటన్నిటిలో కూడా దేవుని స్తుతించి ప్రార్థించేది కూడా కొంచెము ఎక్కువగానే ఉండాలి. కొంతమంది వాక్యం చదువుతూనే ఉంటారు ఎప్పుడు చూసినా, కానీ ప్రార్థన జీవితం అనేది వారి జీవితంలో ఉండదు. ఎందుకు ఉండదండి? ఎప్పుడో చేశాను పరలోక ప్రార్థన నేను అన్నాడు ఒకడు. పరలోక ప్రార్థన అంటే ఆయనకు ప్రార్థన అయిపోయిందంట కదా. అంటే ఏబిసిడీలు చదివి మానేస్తే నీకు ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తాడా? ఎంఏ సర్టిఫికేట్? అవి ఏబిసిడీలతో సమానమని మనకు తెలుసు. కాబట్టి మనము గ్రహించాలి, దేవుడు నీతో మాట్లాడుతుంటే వింటున్నావు, ఓకే అంటున్నావు, ఆమేన్ అంటున్నావు, వెళ్తున్నాం. కానీ దేవునితో నువ్వెంతగా మాట్లాడుతున్నావో దాన్ని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా నీకు చెప్పవలసిన విషయాలన్నీ చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విధంగా ధూపవేదిక కుడివైపున
ఆ రోజు దూత నిలబడి కనపడ్డాడు. జకర్యా అంత క్రితం ఎప్పుడు అలా జరగలేదు. జకర్యా కొంచెం తొందరపడి భయపడ్డాడు. వెంటనే 13వ వచనం చదువు తల్లి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. చాలండి, దేవునికి మహిమ కలుగునుగాక. 7వ వచనములు చదివితే ఇక్కడ వాళ్ళు బహువృద్ధులు అని రాయబడి ఉంది. ఏమండి అంటే ఈ యాజకుడు ప్రజల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు, తన నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రజల అవసరాలు, ప్రజలు అంగీకరించబడినట్లు తాను చెయ్యవలసినటువంటి ఆ యొక్క క్రతువు, ఆ పని, ఆ బలి అవన్నీ కరెక్ట్గా చేస్తూనే వ్యక్తిగతంగా దేవుని తన అవసరాలు, తన కొరకు తాను, తన కుటుంబం కొరకు తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా కుటుంబాలు నాశనమైపోయిన సందర్భంలో పాస్టర్లు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని పట్టించుకొని నా కుటుంబాన్ని వదిలేశాను అని చెప్పి అవివేకమైన జవాబులు విని మనందరం బాధపడతాం. అది కాదది. వ్యక్తిగతంగా నీకు దేవునితో సంబంధం ఉంది అని రుజువుగా నీ అవసరాలన్నీ ప్రభు దగ్గర చెప్పుకోవడం యాజకుడికి తప్పకుండా విధి. ప్రజల నిమిత్తం ప్రార్థన చేయాలి, ప్రజల అవసరాలు ఆయన దగ్గరికి తేవాలి, ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండాలి, అనుసంధానకర్తగా ఉండాలి. మరలా తాను దేవునికి కూడా ఎలాంటి పొరపచ్చలు లేకుండా లైన్ క్లియర్గా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనము గమనిస్తే, వాళ్ళు బహువృద్ధులు అయితే కూడా ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేనికోసం? సంతానం కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మాత్రం మానలేదు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దేవుని మీద అచంచలమైన నమ్మకము, విశ్వాసం వారికి పొంది దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రార్థన వినబడింది అన్నాడు. బహువృద్ధుడైన తర్వాత ఒక శుభవార్తను దేవుడు వినిపించాడు. అప్పుడే ఎందుకు ఇచ్చాడు కుమారుడు ఏంటి అని మీరు ఆలోచిస్తే ఒకవేళ మంచిదే, కానీ దానికి జవాబు ఇప్పుడు కాదు, ప్రభు చిత్తమైతే ఇంకొకసారి మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తను ఒక విషయమై ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు కూడా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఓకే అండి. ఒక అంశాన్ని దేవుని దగ్గర పెడితే వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు అవి విసుకొచ్చేస్తాయి. అడిగి విసుకుపోయామండి అంటారు. ఇంకా దాన్ని మర్చిపోతారు. కానీ జవాబు వచ్చి, నీ ప్రార్థన నాకు వినబడింది, జవాబు ఇవ్వడానికి నేను వచ్చాను, తన దూతను పంపానని దేవుడు జకర్యాతో చెప్పే వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 77వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చదవ అవసరం లేదు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టెదను, ఆయన నా మనవి విను వరకు నేను ఇట్టాగే మొరపెడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టుదల మనకు ఉండాలి. నువ్వు అడిగేది న్యాయమైనదే, దేవుని దృష్టికి ఇష్టమైనదే, దేవుని దృష్టికి మంచిదే. ప్రతి ఉత్తమమైన కోరికను దేవుడు నెరవేరుస్తాడని వాక్యం చెప్పుతుండగా నీకు జవాబు వచ్చే వరకు ప్రార్థించే ఆ ప్రార్థన పట్టుదల అందరికీ ఉండాలి. ముఖ్యంగా యాజకుడికి ఉండాలి, యాజకుడికి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ప్రార్థించి నీ ప్రార్థన వినబడింది అని చెప్పి ఆ పుట్టబోయే కుమారుడు ఆ ప్రార్థనకు జవాబుగా ఏం జరగబోతుందో మరి 11 నుంచి 13 వరకు చెప్పిన తర్వాత 14 నుండి 17 వరకు చదవవసరం లేదు, అతను ఎలాంటి వాడో వివరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము గమనించాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క జకర్యా అభిషేకించబడినవాడు, ఆయన భార్య అభిషేకించబడింది. 41వ వచనములో మొదటి అధ్యాయములో ఎలిజబెతమ్మ పరిశుద్ధాత్మతో నిండినదై ఆడ జరగబోయే సంగతులు మరియమ్మని గూర్చిన ఒక ప్రవచన రీతిగా ప్రకటించింది. అలాగే జకర్యా కూడా 67వ వచనం మనము చదువుకుంటే, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. చాలండి. ఏమని ప్రవచించాడు?
అమ్మ ఆ వచనం కంటిన్యూషన్ ఉంది. మనము శత్రువుల చేతి నుండి విడిపింపవచ్చదు. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేసెను. చాలండి. జరగబోతున్న సంగతులను పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వాడై ప్రకటిస్తూ ఉన్నాడు. సేవకుడుగా, యాజకుడుగా దేవుడు అతన్ని ఏ స్థాయిలో ఉంచాడో, ఎలా ఉంచాడో మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా సేవలో భాగమేనని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. యాజక ధర్మం కరెక్ట్గా చేయడం ఒక వంతు, ప్రార్థన జీవితం కలిగి ఉండడం, ప్రజలకు దేవునికి అనుసంధానకర్తగా మధ్యవర్తిగా ఉండడం, అలాగే అభిషేకించబడిన వాడై ప్రార్థించడం, ప్రవచించడం, ఇవన్నీ కూడా ఈ నియమించబడినటువంటి ఈయన చేస్తున్నాడు. భార్య అలాగే ఉంది, భర్త కూడా అలాగే ఉంది. ఇక్కడ రాశాడు, ఆయన మార్గము సిద్ధపరచుటకై ప్రభువుకు ముందుగా పంపాడు అని. ఎందుకు, పర్పస్ ఏంటి, ఎందుకు పంపబడ్డాడు అనే విషయము కూడా తాను ప్రవచనమెత్తి ప్రకటిస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. సేవలో ఇవన్నీ భాగాలేనని, సేవకుడు ఈ విధంగా మన ముందు సేవ చేయాలని ఇక్కడ యాజకుడైన జకర్యాను బట్టి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగా ఆ కుమారుడు ఎంత గొప్పవాడయ్యాడు, ఇంత గొప్ప తల్లిదండ్రులకు ఎంత గొప్ప కుమారుడు అంటే యోహాను గురించి మనందరికీ తెలుసు. మత్తయి 11:11లో స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు లేడు అని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా అతని గొప్పతనాన్ని మనకు దేవుడు ఎలా చెప్పుతున్నాడు అనంటే, లూకా 3 మొదటి వచనం చదివితే, ఆ కాలమందు ఎంతోమంది రాజులు ఉన్నారు, చతుర్థాధిపతులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వాళ్ళందరూ ఆ లిస్ట్ ఉంది అక్కడ. వాళ్ళందరి చదువు తల్లి 2వ వచనం చదువు. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఎందుకు చదివించట్లేదంటే మనకంత టైం కదా, మన టైం మళ్ళీ ముగించుకొని మళ్ళీ అడిపోవాలి కదా, అందుకోసం. ఓకే. పొంతి పిలాతు అధిపతిగా, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగా, వీళ్ళందరూ ఇలా ఉన్న కాలములో ఒక పెద్ద లిస్టు ఉంది. అన్న కయప ప్రధాన యాజకులుగా ఉన్న కాలములో అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు యెహోవా వాక్యం వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నేనంటాను, ఈ పట్టణములో ఎంతోమంది ఉన్నా ఆయన వాక్యం మన దగ్గరకు వస్తుంది. మనము ధన్యులమని దేవుణ్ణి ఎంతైనా స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు కలిగిన ఈ క్రమశిక్షణ, మనకు కలిగినటువంటి దైవ ప్రత్యక్షతలు, ఈ విధి విధానాలు చాలా మందికి లేకపోవచ్చు, వారి కన్నులు తెరవబడకపోవచ్చు. ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరికంటే మనము ధన్యులమని వాక్యమును బట్టి మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరినీ దాటుకొని అరణ్యములో ఉన్న యోహాను వద్దకు యెహోవా వాక్యము వచ్చెను. 1:80లో ఉంటుంది. ఆ బాలుడు, ఆ శిశువు ఏంటంట, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు వరకు అరణ్యంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే లోకములోనే ఉంటాం, మన ధ్యానం, మన ధ్యాస దేవుడు భూమి మీదకి ఎందుకు పంపాడో అది ఉండాలి. అసలు ఎందుకు వచ్చామో చాలామందికి తెలియదు. ఏమో పంపితే వచ్చాం, మరి ఎందుకు? ఎక్కడికైనా ఎవరైనా గవర్నమెంట్ ఈయన పంపించారు, ఎక్కడికైనా పోయి అది ముట్టుకొని వస్తాడు ఆఫీసును, చేయడు కదా. ఎందుకు పంపాడో ఆ విషయం తెలుసుకుంటున్నాడు, నేను ఎందుకు పంపబడుతున్నాడో తను గ్రహిస్తాడు, ఆ పని చేసుకొని వస్తాడు. మనమందరము కూడా అంతే. కాబట్టి ప్రభు ఎందుకు మనల్ని ఏ ఉద్దేశంతో భూమి మీదకి పంపాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి తెలుసుకోవాలి, దాని కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ అరణ్యములో ఉంటున్న యోహాను వద్దకు యెహోవా వాక్యం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా.
ప్రకటించాడు, ధన్యుడయ్యాడు. ఆయనకు మార్గము సరళము చేయవాడుగా, ముందుగా నడుచువాడుగా యోహాను ఉన్నాడు. మనము గ్రహించాల్సింది ఏంటి అంటే, బుద్ధిగా వృద్ధాప్యం వచ్చిన ఒక ధ్యేయముతో తన వంతు ప్రకారంగా, తన విధి ప్రకారంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సేవా కార్యక్రమాన్ని ఇద్దరు కూడా దేవుని దృష్టికి నీతిమంతులే, సకల విధములైన ఆజ్ఞలు అనుసరిస్తూ ఉన్నాడు. అంటే జకర్యా నేనుంటే సరిపోదు, నీవు కూడా అలాగే ఉండాలి అని శాసించే మంచివాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భార్య ప్రార్థన చేస్తారు, మా ఆవిడ చాలా ప్రార్థన చేద్దండి, మరి నువ్వేం చేస్తావు? మా ఆవిడ ప్రార్థనే నన్ను కాపాడుతుంది, నీవేవాడు ఇవ్వడు కాపాడు, నిన్ను నువ్వే నష్టం చేసుకుంటావు. నో. ఇంకా కొంతమంది అడ్డగోలుగా మాట్లాడే, నోటికి పద్ధతి లేకుండా మాట్లాడే భార్యలు ఉంటారు. ఒకడు అన్నాడు, ఏంటో నిన్న భార్య, మా ఇంట్లో చాలా పోర్షన్లో నేను చెప్పాను కదా మా కామరకోట్లో, నీ భార్య నోరు మూపియవా, నీకు బుద్ధి లేదా, నువ్వు మంచి ఉద్యోగస్తుడు అంటే, ఆ నోరే నన్ను కాపాడుతుంది అన్నాడు దుర్మార్గుడు. చూసారా? ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, భార్య కుటుంబం యొక్క వ్యవస్థను సరి అయిన దారిలో పెట్టాల్సినోడు పురుషుడే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇద్దరు ఏక మనస్సుతో, ఏక తాత్పర్యముతో దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ దేవుని దృష్టికి న్యాయవంతులుగా బ్రతుకుతూ, నీతిమంతులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఆ స్థాయిలోకి తనొస్తే చాలదని తన బిడ్డను, తన భార్యను, తన కుటుంబం ఉంటే కుటుంబాన్ని నడిపించవలసిన వాడు పురుషుడు. అలాగే ఇంకా యాజకుడికి మరింత బాధ్యత. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ వీరువురు ఇలా ఉన్నారు. ఒక ధ్యేయముతో ప్రార్థన చేస్తున్నాడు జకర్యా. బహు వృద్ధాప్యంలో ఉన్నారని రాయబడి ఉంది. ఆ వృద్ధాప్యాన్ని చూసుకొని, తమ శరీరాన్ని చూసుకొని, వయసు పైబడుతున్న కొద్దీ మొదలుపెట్టిన ప్రార్థన మార్చలే. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి దేవుడిని అడిగాము అంటే తప్పకుండా దాన్ని ఇస్తాడు అన్న ఒక నమ్మకము యాజకుడికి ఉంటుంది, ఉండాలి. ధైర్యంగా, ఇంకా మనకు ఒక గుండె ఉంది, ఆయనకు 2 గుండెలు ఉండి ప్రకటిస్తుంటే ఒక్కోసారి నాకు భయం అవుతుంది. ఇలా జరగబోతుంది, ఇలా అని చెప్తుంటే మళ్ళీ నేనే సరి చేసుకుంటా. ఏమని? అయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదు, నువ్వు ఆమేనని చెప్పేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసముతో మనం ఒక మాట ప్రకటిస్తే ఆయన ఆమేనని పలుకుతాడు. అందుకే ఎప్పుడు మంచి మాట్లాడండి. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదైనా వ్యర్థమైనది నోటికొచ్చి, శాపాలు నోటికొస్తే ఆమేనన్నాడంటే సచ్చూరుకుంటాం, కాబట్టి వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, యాజకుడైనటువంటి జకర్యా తన యాజకత్వాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. తన కుటుంబానికి క్రమశిక్షణలో సరి అయిన రీతిలో నిలబెట్టుకున్నాడు. ఒక ప్రార్థన మొదలు పెడితే ప్రజల నిమిత్తం బయట వాళ్ళు కూడా ఈయనతో ప్రార్థిస్తున్నాడు. కానీ ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఆయన చేస్తున్నాడు. ఎంత వృద్ధాప్యం వచ్చినా, వయస్సు గతించిపోయినా ఆ ప్రార్థనలో మార్పు లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్పు లేని ప్రార్థన చేయడం వలన ఒక అద్భుతమైన కుమారుని అనుగ్రహించారు. ఆయనకు ముందు నడుచువాడుగా, మార్గం సరళము చేయువాడుగా ఉన్నాడు. ఆ కాలమందు ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా వాళ్ళందరిని దాటుకొని అరణ్యములో ఉన్న ఈయనని బట్టి ఆయనకేం చేయలేదండి. అతను కూడా ఎలాంటి వాడంటే, ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది దేవుడు ఇశ్రాయేలుకు ప్రత్యక్షమయ్యే ఆ రోజు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన బిడ్డలను కూడా ఒక ధ్యేయంతో పెంచాలి. వారికి ఆ విషయం అర్థమయ్యేలాగా వారికి చెప్పాలి. దాని కొరకే వారు కనిపెట్టుకొని ఉండే స్థాయిలోకి మన బిడ్డలు నడిపించాలి. అదే వాళ్ళు ఎదగడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలే ఒక్కొక్కసారి మనకు చెప్తారు, నాకు తెలుసు కదా డాడీ, నువ్వు ఒకటి చెప్పావు కదా మమ్మీ, నేను ఇక ఆ విషయమే నేను రోజు దేవుని దగ్గర మొరపెడుతున్నాను అని
చెప్పగలిగినంత స్థాయిలో ఆ ఎదుగుదల మన పిల్లలకు మనము నడిపించాలి, తీసుకురావాలి, ప్రయత్నించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా సేవా విధానం ఎలాంటిదో ఇప్పుడు మనము నేర్చుకున్నాం. నీవు ప్రార్థన చేస్తుంటే నీతో ఏకీభవించి బయట ప్రార్థన చేసే జనము నీతో కూడా ఉన్నారు ఇక్కడ అని. బహువృద్ధులైన దేవుని దృష్టికి నీతివంతులుగా బ్రతుకుతూ దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా నెరవేరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పురుషుడైన వాడు తన ఇంటిని ఏలువాడుగా ఉండాలి అని వాక్యం చెప్తూ ఉండగా మరింతగా సేవకులు అలా ఉండాలని మరి అందరికీ దేవుడు చెప్పాడు. అలా చెప్పినప్పుడు వీళ్ళకి మరింత బాధ్యత ఉంది గనక జకర్యా కరెక్ట్గా నెరవేర్చాడు. పోయిన వారం ఫిలిప్పు ఏ విధంగా తన కుటుంబాన్ని ప్రభు మహిమ కొరకు నిలబెట్టుకున్నాడు, ఇక్కడ ఈయన కూడా అలాగే ఉన్నాడని. తను ప్రార్థన చేస్తే సరిపోదు, ఎలిజబెత్ ఆమె అభిషేకించబడితే సరిపోదు, తను అభిషేకించబడ్డాడు, తను ప్రార్థన చేస్తున్నాడు. ఆలయముల వారందరి కొరకు ప్రార్థిస్తూనే తన కొరకు కూడా ప్రార్థిస్తున్నాడు. అందుకే నీ ప్రార్థన నాకు వినబడింది అన్నాడు. ఎలిజబెత్ అమ్మ ఒకటే అడుగుతుంది, ఈ మాట ఆమెకు చెప్పయ్యా అని చెప్పాడు ఇక్కడ. నీ ప్రార్థన వినబడింది. ఆలయములో ఉన్న మనమందరము ధూపం వేసే వారంగా, ప్రార్థించే వారంగా, మనం ఉంటూ వాక్యాన్ని విని అనుసరించే వారంగా ఉంటూ ఒక దినమున దేవుడు మనతో కూడా ఈ మాట చెప్పేలాగా ఆయన దగ్గర ప్రార్థన పట్టుదలతో ప్రార్థించే వారంగా మనమందరము ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విసిగిపోయానండి ప్రార్థించి అయిపోయిందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. విసిగిపోతే నష్టం నీకే. ఓకే, అవునా కాదా? దేవుడు తన సమయంలో మరి అమ్మని అన్నాడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదంటే ఇది ఇంతమందిలో నా పరుగు తీసి పడేసాడు చూసావా, మీరేమో నాకు చెప్పారు, ఆయన ఇలాగన్నాడు, ఇంకెందుకని వెళ్ళిపోయింది అక్కడ నుంచి. అక్కడ ఏమంటని ఏమని చెప్పింది, ఆయన మీతో చెప్పునది చేయండి. దేవునికి మహిమ కలుగనగాక. ఆ సమన్వయము, ఆ జ్ఞానము, ఆ గ్రహింపు మనందరికీ ఉండాలి. దేవుడు నేను అడుగుతున్నాను కానీ ఆయన ఎప్పుడు చేయదలుచుకున్నాడు తప్పకుండా అప్పుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా లూకాసు వార్త, అదే లూకాసు వార్త 36 నుండి 38 వరకు చదువుదాం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. అమ్మా 2వ అధ్యాయం 36 తల్లి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెను అయిన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చదువుకుని బిడ్డ, అక్కడ ఏమనుంది, అన్నా అనే ఒక ప్రవక్తి. దైవజనులు ప్రార్థనాపూర్వకంగా దేవుడు స్త్రీల కూటం పెట్టమని నాకు చెప్పినప్పుడు ప్రార్థించి, మమ్మీ ఈ పేరైతే మంచిగా ఉంటుందని జఫన్య బాబు చెప్పింది. అదే అన్న స్త్రీల కూడిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఏం చేసిందంట, 84 సంవత్సరములు విధవరాలై దేవాలయములో విడువక ప్రార్థన 7 years మాత్రమే భర్తతో కాపురం చేసింది. ఆయన చనిపోయాడు. 84 years దేవాలయములో ఉండి విడవక ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుందండి. ఏమండి, ఇది కూడా సేవేనండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆంధ్రాలో నేను చూస్తాను, పెద్ద పెద్ద సంఘాల్లో వాళ్ళు చాలామంది స్త్రీలు ప్రార్థన సేవ చేయడానికి సమర్పించుకొని గుళ్ళో వచ్చి ఉంటారండి. ఇంకా వాళ్ళకి ఏం పని లేదు, ఆ గుడిని శుభ్రం చేసుకుంటారు. ప్రార్థన దైవజనుని కొరకు, దైవజనుని కుటుంబం కొరకు, వస్తున్నటువంటి వారి కొరకు, ఆ ప్రాంతము కొరకు భారం కలిగిన వారై ప్రార్థన చేస్తారు. అసలు మన కోసం మనమే ప్రార్థన చేయడానికి బద్ధకమైతే చాలా కష్టం. దేవాలయములోనికి వచ్చి దేవాలయములో అక్కడే ఉంటూ 84 సంవత్సరాలు ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. అప్పటికి ఆమె వయస్సు 84 ఎంతమ్మా కదా.
ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. అది ఆమె దేవుడు అప్పగించిన సేవగా భావించింది. అంటే వాక్యం ప్రకటించడం, అన్ని పంపిన చోటకల్లా వెళ్ళడం, ప్రభువుని గురించి ప్రకటించడం, తన దేవుడిచ్చిన యాజకత్వాన్ని నిర్వర్తించడము సేవే. మందిరములో ఉండి ఉపవాసాలతో జాగరణాలతో సంవత్సరాల కొలది ప్రార్థన చేయడము కూడా సేవే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు పోయిన వారం చెప్పేటప్పుడు నా సేవకుడు అని కొంతమందిని గురించి దేవుడు పిలిచినటువంటి ఆ మాటను మనకు జ్ఞాపకం చేశారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు వేరే పని ఉంది, ఆ పని కూడా దేవుడు తన సేవగా గుర్తించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు మనకి ఏం అప్పగిస్తాడో, ఏది నియమిస్తాడో గ్రహించి దానిలో మనము సాగిపోవడం, ఆ పరిచర్యను కొనసాగించడం చాలా ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధపడితే దేవుడు నిన్ను కూడా ఆ సేవకు లిస్టులో చేర్చేస్తాడు. దేవునికి ఆయన సేవ చేసిన దానవుగా నిన్ను లెక్కేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 91 ఇయర్స్ అవుతుంది. 84 సంవత్సరాలు ఆమె ప్రార్థన చేయడమే. చాలామంది నెల రోజులు ప్రార్థన చేసిన వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. ప్రార్థన ఒప్పుకుంటారు, చెయ్యరు. కానీ అట్లా కాకుండా మరి మనము గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మరి మనకు అలవాటు అవ్వాలి. ఆ గంటలు సంవత్సరాలు అయిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి సేవ చేసేవాళ్ళు ధన్యులు. వీళ్ళందరినీ గురించి గ్రంథములో రాశాడంటే ఈ గ్రంథముతో పరిమితి అయిపోదండి, ఆ గ్రంథంలో మన పేర్లు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థననే ఒక సేవగా భావించి ప్రార్థించగలిగిన వాళ్ళందరూ ఆ యొక్క అనుభవాన్ని పొందుకొని అది ఒక వరముగా భావించి గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ఆ ప్రార్థన దినములు సంవత్సరాలుగా గడిచిపోవడం ధన్యకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వాళ్ళు మన సంఘములో ఉండాలని మనమందరం కోరుకుందాం. అలాంటి వాళ్ళు వచ్చి ఉంటే చాలా సంతోషం. వేస్ట్గా ఏం పని లేకుండా ఇల్లు తిరిగే సైతాన్ పద్ధతులు ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కడికి వెళ్ళి వచ్చావు అంది అన్నాడు కదా, ఏమి లేదు భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను అంది కదండి. ఇంకా సామెతల్లో ఆ సాతాను గురించి ఏమంటే దాని కాళ్ళు దాని ఇంట దరిద్రం అన్నమాట. అంతకన్నా దరిద్రం ఒకటి లేదు ఇక. కాబట్టి ఇలాంటి ఏమీ పని లేకుండా ఖాళీగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాలన్న ఒక ఆశ ఉండి ఎట్లా అని తెలియకపోతే ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చి దేవుని సన్నిధిలో పడి గంటలు దినములు రోజులుగా సంవత్సరాలుగా మారిపోయేలా ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. అది అనేకులకు దీవెన కూడా. అది ఎంతో దీవెన. దేవుని గ్రంథంలో తన పేరు లిఖించబడుతుంది. అక్కడ ఆమె ఏమంటుంది? ఆమె కూడా ఆ ఘడియలోనే ఏమండి మళ్ళీ ఉపవాస ప్రార్థనలట కదా. ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే ఉపవాస ప్రార్థన చేయడం మరొక ఎత్తు. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఒక టైం పెట్టుకొని 40 days 21 days లేకపోతే ఇంకా 14 days 10 days అని పెట్టుకొని చేయడం తప్పు కాదు. అలా మనం చేయొచ్చు. అలాగే చేస్తూ కొంతమంది అయితే 365 రోజులు కూడా ఒక టైం, అది ఈవినింగా అది లేకపోతే ఉదయమా ఏదో ఒక టైంలో ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ప్రార్థించి సంవత్సరాలు ప్రార్థించే వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా గురించి నేను గొప్ప చెప్పుకోకూడదు. మీకు చాలాసార్లు చెప్పాను. ఉదయం 10 గంటలకు వెళ్తే సాయంత్రం 5:6 6కి నేను బయటకు వచ్చాను. మధ్యాహ్నం భోజనము చాయ్ ఇచ్చేట కొట్టి ఎవరైనా చాయ్ ఇచ్చారా? కొంతమంది పాస్టర్లు అందరూ కలిసి ప్రార్థన చేస్తామని నేను చూశాను. మంచి ప్రార్థనలు మధ్యలో చాయ్ కూర్చొని అందరు తాగుతారు. ఇదేం పాడతారు రాబా? అప్పుడే అంత అలసిపోయావా? అయినా దేవునితో మాట్లాడేది అంతా అప్పుడే పక్కకు పెట్టేసి నువ్వు ఎట్లాగా నీకు చాదాగబుద్ధి అయింది? అవన్నీ ఏమంతా చాదస్తావు నన్ను అంటారు.
నేనేం చేయ కదా. కాబట్టి అలా కాదు. అంటే ఒక దగ్గర 23-24 సంవత్సరాలు మధ్యాహ్న భోజనం నేను ఎప్పుడు చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సండే మాత్రమే అందరితో కలిసి భోంచేసే అవకాశం ఉండేది. దాని కొరకు బాధపడ్డము, అమ్మ నాకు ఇలాగొచ్చింది, అది నా మహాదానంగా ఎంచుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక ప్రతిష్ట మనం చేసుకుంటే, ఒక విధానములోనికి మనం వస్తే ఆ విధంగా జరిగించడం అనేది దేవుని ఆశీర్వాదన కారణమవుతుంది. గ్రంథంలో మన పేరు లిఖించబడుతుంది. తను ఇంకా ప్రార్థన చేస్తూ, ఉపవాస ప్రార్థనలు చేస్తూ, రేయింబగళ్ళు దేవుని సేవ చేస్తూ అక్కడికి వచ్చే వాళ్ళందరితో కూడా ఏందంటమ్మా, చదువు తల్లి అది, ఆమె ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడే. అంటే ఈమె ప్రార్థనలో సింహభాగము రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తుందన్నమాట. యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేర్పు కొరకు ప్రార్థిస్తుందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ గడియ సంభవించిందో సంతోషముతో వచ్చి దేవుని స్తుతించి కొనియాడి ఆయన గురించి అక్కడ వచ్చిన వారందరితో కూడా మాట్లాడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సేవ, వాక్యం ప్రకటించడం, అనేకులను ప్రభు యొద్దకు నడిపించడం సేవ. యాజక ధర్మం క్రమంగా తన ఇంటి వారిని ఏలుతూ క్రమశిక్షణ కలిగి సేవ చేయడము సేవనే. ప్రార్థనలు గంటలు, దినములు, గంటలు, రోజులు, సంవత్సరాలుగా మారిపోవడం కూడా సేవనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఓపిక, దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఇప్పుడే దేవునికి ఒక మాట ఇద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు మన సమయాన్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ఈ టైంలోనే చేయమని చెప్పలే. అమ్మగారు రేయి మొదటి దాన్ని లేచి ప్రార్థన చేయమని విలాపంలో రాశారు కదా, అంటే ఏంటండి అని అడిగింది ఆమె. 1 గంటకు లేమ్మంటారా అన్నది. తల్లి, నీకు అనుకూలమైన సమయంలో నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవునితో గంటల సమయం గడపాలన్న ఆశ కలిగితే, అది పగల రాత్ర, ఎప్పుడు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు, భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఈవినింగే వస్తారు, ఆ సమయాన్ని నేను కేటాయించుకున్నా, నువ్వు అలా కేటాయించుకో. లేదా పగలంతా ఎవరో వచ్చిపోయే వాళ్ళు ఉంటారు, డ్యూటీ ఉంటుంది, మాకు కుదరదంటే రాత్రిపూట వెంచుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంత సమయము ఏ విధంగా ప్రతిష్ఠించుకొని ప్రభు సన్నిధిలో గడుపుతున్నావు అన్నది ముఖ్యం. ఇప్పుడు మనకు పగలు 1 గంట, రాత్రి 1 గంట అంటే మనకేమైపోతుంది? అది అమెరికాలకు అది రాత్రి 1 గంట. మరి మనం మళ్ళీ వాళ్ళ 1 గంట వస్తే మనకు కుదురుతుంది ఆ టైము. కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఒక సమయాన్ని కేటాయించుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు, అనేకుల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఇరుగు పొరుగు కొరకు, మన సంఘాల కొరకు, వాడబడుతున్న సేవకుల కొరకు ఈ అంశాలన్నీ ముందు పెట్టుకొని ప్రార్థించడము కూడా ఒక సేవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా స్త్రీ పురుషులని భేదము లేదు. అక్కడ అన్నా ప్రవక్తి ఉంది కనుక ఆడోళ్ళకే చెందుద్దని మగోళ్ళు దాటేయొద్దు. ఎవరికైనా ఒకటే. క్రీస్తునందు స్త్రీ పురుషుడు లేడు కనుక మనమందరం మనకు సమయాన్ని వ్యర్థం చేయకుండా, వ్యర్థంగా కాలక్షేపం చేయకుండా, ఎవరికో ఒకరి దగ్గరికి వెళ్ళి పెచ్చాపాటి మాట్లాడకుండా, కొంతమందికి రచ్చబండ దగ్గరికి వెళ్ళిపోతే కానీ అమ్మయ్య కాసేపు అన్ని ముచ్చట్లు చెప్పు వద్దు. దేవుని బిడ్డలమైన మనకు అది తగదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఈ సమయాన్ని, మనకున్న సమయాన్ని, మనం యాజకత్వంలోనికి రాలేదు కానీ ఈ సమయం చేసి మనము కూడా సేవ చేసిన వారముగా దేవుని చేత గుర్తింపు పొందుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ గడియలోనే ఆమె వచ్చి అలా చేసింది. అలాగే దావీదుని గురించి ఒక మాట మనం చదువుకుందాం. చూద్దాం దేవుని వాక్యములో అపోస్తల కార్యములు 13వ అధ్యాయం
36-37 వచనాలు చదువుదాం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. చాలండి. దావీదును గురించి 2:29 ఉంటుంది. అతడు ప్రవక్త అని ఉంటుంది. అతడు రాజు, అతడు ప్రవక్త, అతడు దేవుని సేవకుడు అని పిలువబడ్డాడు. తన తరము వారికి సేవ చేసి తన జీవితాలు ముగించాడంట. దేవుడు దావీదును కూడా సేవకుడుగా ఎలా పిలవగలిగాడంటే ఆయన దేవుని గురించి ముందే ప్రవచించాడు. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మీరు చదువుకుంటే ఆయన ప్రవచించిన వాక్యాలు అక్కడ రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఏదో ఒకదానిలోనే ఇమిడ్చి ఉండమని దేవుడు ఏం చెప్పలేదు. నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్న కొద్దీ దేవుడు నీకు వివిధమైన తలాంతులతో నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాట పాడే తలాంతు వాయిద్యాలు వాయించగలము, అలాగే ప్రవచన వరము, అలాగే వివేచన వరము అభిషేకించబడి అనేకుల కొరకు గంటలు పరవశులై ప్రార్థించగలిగిన స్థితి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరలా నా సాక్ష్యం చెప్తాను, దయచేసి నేను సమయం ఎప్పుడు చూసుకోలే. మోకరిస్తే అంటే ఈ టైం అంతా పరవశురాలనై ప్రభు సన్నిధిలో ఆయనతో మాట్లాడడంలో ఆయన నా గదిలోకి దిగి వచ్చాడనమాట. గంటల తరబడి నేను మాట్లాడుతూ ఉన్న. దేవునికి మహిమ కలుగునగాక. అబ్రహాముతో యెహోవా మాటలాడట చాలించి తన ఇంటికి వెళ్ళెను. అబ్రహాము తన ఇంటికి వచ్చెను. మొట్టమొదటి దినమందు నాకు ఈ అనుభవం వచ్చినప్పుడు అప్పుడు వెంటనే నాకు ఆ వాక్యం జ్ఞాపకం వచ్చి దేవునికి నేను ఎంతో స్తుతులు చెల్లించా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి ఈ శ్రేష్టమైన దినము మొదటి ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు ఎవరు కూడా విని మరచిపోయేలాగా ఉండొద్దని నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మనకున్న సమయాల్లో ప్రార్థించడము కూడా, ఉపవాస జాగరణాలు చేయడము కూడా దేవుని దృష్టిలో సేవగా గుర్తింపు పొందుతుండగా మనం ఆ ఛాన్స్ని మిస్ చేసుకోకుండా సమయం ఉన్న ప్రతి ఒక్కరూ సమయం లేదని పెట్టుకోవడం, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువగా ప్రార్థనలో గడపాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు రాజు, ఆయన ప్రవక్త, ఆయన దేవుని యుద్ధములు చేసేవాడుగా ఉన్నాడు. తన తరము వారికి సేవ చేసి తన జీవిత దినములు ముగించాడు. నా సేవకుడు అని ఎలా పిలుస్తున్నావంటే 1 కాదు 2 కాదు, ఆయనకున్నటువంటి వరములు ఎన్నో అని రాయబడి ఉంది. దావీదు కలిగిన వరము నేను మీకు ఇస్తానని చెప్పాను. చూడండి ఆ మాట కూడా. సితార వాయించగలడు. ఆయన అభిషేకించబడి ప్రార్థిస్తే దయ్యాలు వదిలిపోయి రాజుతో సహా సేదదీరిన వారుగా ఉన్నారు. ఇంకక్కడ చూడండి 13:34 చదువు తల్లి. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తనయందు రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. దేవుని దగ్గర నుండి వరములు, పవిత్రమైన వరాలు పొందుకున్నవాడంట. ప్రవచన వరం కలిగిన వాడు, చక్కగా వాయిద్యములను వాయిస్తూ చక్కగా పాటలు పాడగలిగిన ఆ వరములు పొందుకున్న మనకు తెలిసినవి, అవునా కాదా? ప్రవచన వరము కలిగిన వాడుగా దేవుని గురించి ప్రవచించాడు. ఇది పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, పాతాళములో విడవబడదని ఈ ప్రభు యేసుక్రీస్తుని గురించి ప్రవచించిన వాడు దావీదే. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఏలిక పుడతాడు, ఆయన రాబోతున్నాడని ప్రవచించిన వాడు కూడా దావీదే. కాబట్టి ఈ విధమైన పవిత్రమైన వరములు దేవుని దగ్గర పొందుకొని దేవుని మహిమ కొరకు మనం వాడుతూ, మనము దేవుని మన కొరకు కాకుండా దేవుని కొరకు యుద్ధాలు చేయగలిగిన వారంగా ఉంటూ, అబిగయ అన్నదా లేదా, నీవు యెహోవా యుద్ధములు చేయువాడు. తన కుటుంబం కొరకు యుద్ధాలు చేసుకున్నాడు అంతకుముందు సౌలు. కానీ దేవుని కొరకు యుద్ధాలు చేసి దేవుని మనస్సెరిగి బ్రతుకుతూ ఆయన హృదయానుసారంగా జీవిస్తున్నవాడు తరములకు కూడా సింహాసనం మీద ఒకడు ఉండకుండా మానడని చక్కని మాటను దేవుని ద్వారా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మట్టుకు మనమే కాదు,
మన తరములు దీవించబడాలి. మన తరములకు మనము సేవ చేసి దీవెనలు, ఆశీర్వాదాలు వారికి మిగిలించే వారంగా, విడిచిపెట్టే వారంగా మనం కూడా ఉండాలి అని అంటే ఈ విధంగా దావీదులాగా మనము సేవ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తపన, ఆశ ఉంటే కనుక దేవుడు మనల్ని కూడా ఇలాగ చేస్తాడు. దేవునికి ఏది ఇష్టమో అది ఆ పట్టణాన్ని ముందే గ్రహించి జయించి దేవునికి ఇచ్చినవాడు. ఏంటా కోట? సియోను కోట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడే నేను ఉంటా, ఇది నా సవాల్, నేను అనుకున్నది, నా మనస్సులో ఉన్నది ఇతన్ని జరిగించేశాడని ముచ్చటపైపోయి మురిసిపోయాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన హృదయం ఎరిగి బ్రతికే వారంగా, ఆయన మనస్సు ఎరిగి బ్రతికే వారంగా, ఆయన దగ్గర నుండి పవిత్రమైన వరాలు పొందుకొని ప్రభు మహిమ కొరకు వాడే వారంగా, మన కొరకు కాక దేవుని కొరకు యుద్ధాలు చేసి జయించి ఆయనకు ఆ పట్టణాలను అప్పగించే వారంగా, ముందు మనల్ని మనం జయించి మనం ఆయనకు వశం అయిపోదాం. అంతకన్నా పెద్దది ఇంకోటి లేదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవునా కాదా? దేవా, నేనే నీకు కానుకగా అర్పించుకుంటున్నాను. పాట ఉందా లేదా? కానుక నైతి నాకు రావు పాటలు, మీకు వచ్చుగా పాట కదా. నీవే ఒక కానుకగా దేవునికి అప్పగించుకో. ముందు నిన్ను నీవు జయించుకో. అప్పుడు ఏదేది దేవుడికి ఇష్టమో వాటన్నిటినీ, ఆ ప్రాంతాలను, ప్రజలను కూడా జయించేవాడుగా ఉంటావు. పవిత్రమైన వరములను ప్రభు దగ్గర పొందుకుందాం. సేవకుడు కాదు కానీ సేవకుడిగా పిలువబడ్డాడు. ఎందుకంటే ఇన్ని కార్యాలు దావీదు చేశాడు కనుక. దేవుడిచ్చినటువంటి ఆ మంచి స్వరాన్ని దేవుని మహిమ కొరకే వాడాడు కనుకనే అన్ని కీర్తనలైన రాయగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం గ్రహించాలి ఆయన ఎంత సంగీత విద్వాంసుడు. ఈ రాగం మీద పాడదగింది, ప్రధాన యాజకునికి ఇది అట్లా అని రాసి పెట్టాడు కదండి. కాబట్టి దేవుని కొరకు మనం బ్రతకాలన్న ఒక తపన, ఆశ, ఆయన మనసెరిగి బ్రతకాలి, ఆయనకు నచ్చింది చెయ్యాలన్న తపన ఉంటే మనం కూడా దావీదులాగా దీవించబడతాం, వాడబడతాం, పవిత్ర వరములతో నింపబడతాం. మన కొరకు కాకుండా దేవుని కొరకు యుద్ధాలు చేసి ఆయన సేవకుడుగా పిలపడి తరము వారికి సేవ చేసిన జాబితాలో మనము ఉంటాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును కాక. దేవుడి మాటలు దీవించును కాక. ప్రార్థన కూడా